హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన స్నాక్ రెసిపీ అండి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మంచి స్నాక్ ఐటమ్స్ని అయితే మిస్ అవుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తినేయచ్చండి. డీప్ ఫ్రై చేసే పని లేకుండా అప్పటికప్పుడు జొన్న పిండితో ఇలా ఇన్స్టెంట్గా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి జొన్న పిండితో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నానండి. దాంట్లోకి నేను పచ్చజొన్న పిండిని యూస్ చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే తెల్ల జొన్న పిండి కూడా ఉంటుంది, దాంతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 కప్ వరకు జొన్న పిండిని అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని దీంట్లోకి ఒక ఫుల్ కప్ అయితే మనం బియ్యం పిండి తీసుకోవాలండి. 1.5 కప్పు జొన్న పిండికి 1 కప్పు బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం పిండి జొన్న పిండి కలిసేలాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత తురుముకున్న క్యారెట్ అండి. హెల్తీగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ క్యారెట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ కారము వేసుకున్నానండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక అరగంట ముందు నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పు అండి, అరగంట ముందు నానబెట్టి వేసుకున్నాను. మీ దగ్గర అంత టైం లేనట్టయితే శనగపప్పుని స్కిప్ చేసి మీరు వేయించిన వేరుశనగ పలుకులను కూడా వేసుకోవచ్చండి, నానబెట్టే టైం లేదనుకున్నప్పుడు. అండ్ అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు, అండ్ అలానే కొంచెం కొత్తిమీర కూడా ఫ్రెష్ది వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు వీలైనట్టుగా అంటే స్పూన్తో అయితే స్పూన్తో, లేదు అనుకుంటే చేత్తో కనుక మొత్తం పిండికి మనం వేసుకున్న క్యారెట్, ఆనియన్ మొత్తం ఇవన్నీ కూడా పిండికి పట్టించేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండికి మొత్తం మనం వేసుకున్నవన్నీ కూడా పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం నార్మల్ వాటర్ కాకుండా బాగా మరిగించినటువంటి వేడి నీళ్ళని అయితే వేసి కలుపుకోవాలండి. చన్నీళ్ళు అయితే అస్సలు వేయకూడదు. చన్నీళ్ళు వేస్తే మనకి ఇవి బాగా రావండి. వేడి నీళ్ళు వేయటం వల్ల జొన్న పిండి కాబట్టి పచ్చి స్మెల్ అనేది లేకుండా ఈ వేడికి బాగుంటుందండి. కుక్ అయినట్టుగా అయ్యి చాలా బాగుంటుంది. వేడి నీళ్ళతో మాత్రమే పిండిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసి చూడండి, ఇక్కడ నాకు గ్లాస్ వాటర్ కూడా పట్టలేదు, సగం వాటర్ అయితే పట్టాయి. వేడి చల్లారి మనం చేత్తో పట్టుకోగలిగే వరకు మనం చల్లారనిచ్చాలండి. ఒక 3 నిమిషాలు అయితే చల్లారబెట్టాను నేను. 3 నిమిషాల తర్వాత ఇక్కడ నాకు పిండి అయితే కొంచెం కూల్ అయ్యిందండి. ఇప్పుడు ఇలా ఒక పేపర్ తీసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ కూడా పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్లో హ్యాండ్ని డిప్ చేసుకొని ఈ కవర్కి ఆయిల్ మొత్తం కొంచెం రాసుకోవాలండి. తర్వాత మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో మీరైతే ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా చెక్కల్లాగా అయితే ఒత్తుకోవాలండి. తపాలా చెక్కలు చేసుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా ఒత్తుకోవాలి. మీరు డీప్ ఫ్రై చేసుకుంటాము అనుకుంటే కనుక కొంచెం పెద్ద ముద్ద తీసుకొని చేసుకోవచ్చండి. నేనైతే డీప్ ఫ్రై కాకుండా పాన్ ఫ్రై చేసుకుంటాను. పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకుంటానండి. మీరు డీప్ ఫ్రైలో చేసుకుంటాము, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాము అనుకునే వాళ్ళైతే కొంచెం మందంగా చేసుకోవచ్చండి. మీరు కావాలనుకుంటే హోల్ పెట్టుకోవచ్చండి, లేదనుకుంటే లేదు. నేనైతే హోల్ పెట్టుకున్నాను. చూడండి, నీట్గా ప్రిపేర్ చేసుకొని దాన్ని కవర్ నుంచి కూడా ఈజీగా సపరేట్ అయిపోతుందండి. ఈ విధంగా ఒక 3-4 ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఫ్రై కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి జొన్నపిండి చెక్కలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకోవాలి. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నిటిని అయితే వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక 3 వరకు వేసాను. ఇవి కాలేలోగా పక్కన నేను ఇంకొన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి.
ఇవి వేసేటప్పుడు పిండి పైన మూత అయితే కంపల్సరీగా పెట్టుకోండి, లేదంటే పిండి ఆరిపోయి పొడిబారిపోతుందండి. చూడండి 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. వచ్చిన తర్వాత వీటిని అయితే మనం బయటకు తీసేసుకోవటమే. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తున్న వాళ్ళు ఆయిల్ ఫుడ్ అయితే మిస్ అవుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు గారెలు ఇలాంటివి అయితే ఏమీ తినకూడదు కదా. ఇది అనుకోండి హెల్తీగా మనం హెల్తీ ఇంగ్రీడియంట్సే వేసాము, అండ్ అలానే ఆయిల్ కూడా అస్సలు తక్కువ ఉంది కదండి. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. మరి ఈ రెసిపీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ఇంకా మన ఛానల్లో జొన్న పిండితో చేసిన మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్ అన్నీ కూడా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అండ్ అలానే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.